యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలలో యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి. అది అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించేవారు కలవరపడరు. ఈ వాక్య భాగములో విశ్వసించేవారు కలవరము పడరు. చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వసించేవారు కలవరము పడరు. అయితే సియోనులో పునాదిగా ఒక రాతిని వేసి తిని, ఆ రాతిని, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, అది తుదకు బహు స్థిరమైన పునాది అయిన రాయి. ఆ రాతిని విశ్వసించేవారు కలవరము పడరు. చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆదిలో నుండి ఇశ్రాయేలుని నడిపించుకుంటూ ఒక బండగా మనకి ప్రత్యక్షం అవుతున్నాడు, లేక ఒక రాయిగా ప్రత్యక్షం అవుతున్నాడు. అది ఏ రాయి అంటే పరిశోధించబడిన రాయి. అది ఏ రాయి అంటే అమూల్యమైన స్థిరమైన పునాది రాయి. చూడండి, ఆ రాతిని విశ్వసించేవారు కలవరము పడరు. ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో కలవరం పడిపోతున్నాం. ఏ విషయాల్లో కలవరం పడుతున్నాం? మన విశ్వాసీ జీవితంలో కలవరం అనేది ఉండకూడదు. ఈ విశ్వాసీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు కలవరం పడ్డావో, కలవరం పడిన రీతిగానే సాతానుగాడు నిన్ను వచ్చి ఊపుతూ ఉంటాడు. ఎప్పుడైతే నీ మనసులో ఒక కలవరం వచ్చిందో, ఆ కలవరం ఏమైపోతుందంటే ఉన్నా కొలది అది ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. అది ఉన్నా కొలది పెరుగుతూ ఉంటుంది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, విశ్వసించేవారు కలవరము పడరు. ఎవరిని మనం విశ్వసిస్తున్నామంటే మన ప్రభువైన యేసయ్యను మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి ఏ విషయంలో కూడా కలవరం పడకుండా ముందుకు కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కలవరాలు వస్తూ ఉంటాయి, రావు అని అంట్లలా. ప్రతి మనిషికి ఏదో ఒక కలవరం వస్తూ ఉంటుంది. అయితే ఆ కలవరం వచ్చినప్పుడే మనం విశ్వసించిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుని మీద మనం ఆనుకుంటే మన కలవరాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాతిని వేసేవాడును నేనే. అది స్థిరమైన పునాది రాయి. దేవునికి స్తోత్రం. అది ఏ రాయి అంట? స్థిరమైన పునాది రాయి. ఆ రాతి మీద మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ రాతి మీద మనం ఎప్పుడైతే నిలబడతామో మనం స్థిరముగా నిలబడి ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక అతను రాతి మీద ఇల్లు కట్టాడు. పునాది స్ట్రాంగ్ వేసి రాతి మీద ఇల్లు కట్టాడు. ఒక అతడేమో ఇసుక మీద ఇల్లు కట్టాడు. వినండి మీరు, ఒక అతనేమో రాతి మీద ఇల్లు కట్టాడు, ఒక అతనేమో ఇసుక మీద ఇల్లు కట్టాడు. చూడండి, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. ఈ గాలివాన తుఫాన్ వచ్చినప్పుడు ఈ బండ మీద కట్టుకున్నాడే, స్థిరమైన బండ మీద కట్టుకున్నాడు వీళ్ళు. ఈ బండ మీద కట్టుకున్న ఇల్లు స్టాండర్డ్గా ఉంది. ఎంత తుఫాన్ వచ్చినా,
ఎన్ని అలలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత ఏడుపు వచ్చినా, అన్ని కష్టాలు ఇతనికే వచ్చి పడినా, ఇదిగో నేను స్థిరమైన పునాది మీద నేను ఉన్నాను, నన్ను ఎవరు కూడా కదల్చలేరు, ఎవరు కూడా నన్ను కదల్చలేరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇసుక మీద కట్టాడే, ఇసుక మీద, ఈ ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైందంటే గాలి వచ్చింది, వర్షం వచ్చింది, వరద వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే అలలు కొట్టినాయో ఏమైపోయింది? ఇది ఏమైపోయింది చెప్పండి? పడిపోయింది, కూలిపోయింది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ రోజున మనం ఎక్కడ కడుతున్నాం పునాది? ఏ విధంగా మన పునాదులు మనం వేసుకుంటున్నాం? ఏ పునాది మీద మనం కట్టబడుతున్నాం? ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమూల్యమైన తలరాయి, అది బహు స్థిరమైన పునాది మీద మూలరాయి ఉండును. అంటే నీ జీవితంలో, నా జీవితంలో, సంఘానికి ఏ రాయి అవసరం అంటే స్థిరమైన పునాది రాయి, అది మూలరాయి, అమూల్యమైన రాయి. ఆ రాతిని విశ్వసించేవారు చెప్పండి, ఆ రాతిని విశ్వసించేవారు కలవరం పడరు. ఒకవేళ నువ్వు కలవరం పడ్డావా? ఒకవేళ కలవలారు నీకు వస్తున్నాయా? నువ్వు విశ్వసించే దానిని నువ్వు విశ్వసించట్లేదంటే లెక్కే. నీ మనసులో కలవరం వచ్చిందా? నీ హృదయంలో కలవరం వచ్చిందా? ఎందుకు కలవరం వచ్చింది అని ఆలోచించుకుంటే, నేను విశ్వసించిన వాటిని నేను విశ్వసించట్లేదు, అనాయసరమైన వాటిలో నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నేను కలవరము పడిపోతున్నాను. ఈరోజు దేవుని వాక్యం చెప్తూ ఉంది, అది బహు స్థిరమైన పునాది రాయి. ఆ పునాది రాయిని విశ్వసించేవాడు ఏ విషయములో కూడా కలవరము పడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథములో ఒక మాటను మనం జ్ఞానించుకుందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, కాబట్టి రాజు అక్కడికి గుర్రములను, రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, ఆ పట్టణాన్ని చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను, సైన్యములు గల పట్టణమును చుట్టుకొని యునుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీడి కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండియుండుట చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడి దగ్గర ఉన్న పనివాడు, శిష్యుడు, నాయంగా చూడండి, దైవజనుడి దగ్గర ఉన్న శిష్యుడు, ఇక్కడ ఇద్దరు కనబడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారంటే ఒక పర్వతం మీద ఉన్నారు. ఒక పర్వతం మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటున్న సమయంలో మనం అక్కడ చదివాం,
కాబట్టి రాజు అచ్చటకి గుర్రములను రథములను గొప్ప సైన్యాన్ని పంపించి ఆ దైవజనుడిని బంధించి నా దగ్గరికి తీసుకురండి. ఏం చెప్పాడండి? ఆ దైవజనుడిని బంధించి నా దగ్గరికి తీసుకురండి, వెళ్ళండి, గొప్ప సైన్యం వెళ్ళండి, గుర్రాలు రథాలు వేటలు తీసుకొని వెళ్ళండి, ఆ దైవజనుడిని బంధించి నా కోటకి తీసుకురండి అని జనాల్ని పంపించినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడమ్మ దైవజనుడు? ఎక్కడ? పర్వతం మీద. పర్వతం మీద దైవజనుడు ప్రార్థనలో ఉన్నప్పుడు శిష్యుడు ఏం చేయాలి? మాట్లాడండి. శిష్యుడు కూడా ప్రార్థన చేయాలి. అయితే శిష్యుడు ప్రార్థన మానేసి ఆ పర్వతం మీదకి దిగొచ్చి మొత్తం పర్వతం చుట్టూరు చూస్తున్నాడు. పర్వతం చుట్టూరు చూస్తున్నప్పుడు పర్వతం చుట్టూరు గొప్ప సైన్యం రథాలతోనూ గుర్రాలతోనూ వేటలతోనూ చుట్టుముట్టేశారంటండి. గొప్ప సైన్యం చుట్టుముట్టేశారు. ఎవరిని తీసుకెళ్ళటానికి? ఒక్క దైవజనుడిని తీసుకెళ్ళటానికి, ఒక్క దైవజనుడు బంధించి తీసుకెళ్ళడానికి. ప్రియా దేవుని బిడ్డలారా, దైవజనుడి దగ్గరికి వచ్చి పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మన పని అయిపోయింది, ఇంకా మన పని అయిపోయింది, రాజు సైన్యాన్ని పంపించేశాడు, మన పని అయిపోయింది అని కంగారు పడిపోతున్నాడు, కలవరం పడిపోతున్నాడు. అయితే దైవజనుడు కంగారు పడలేదు, కలవరం పడలేదు, చక్కగా నుంచున్నాడు. ఎందుకురా నువ్వు కంగారు పడుతున్నావు? దేనికి కంగారు పడుతున్నావు నువ్వు? ఇదిగో వారికన్నా మన వైపు ఉన్న సైన్యం గొప్ప గనులై ఉన్నారు రా ప్రభువా, వీడు కనులు తెరవబడినట్లుగా అని చిన్న ప్రార్థన చేసినప్పుడు ఆ పనివాడు కనులు తెరవబడ్డాయి. ఆమె ఆ పనివాడు కనులు ఎప్పుడైతే తెరవబడ్డాయో, ఇక్కడ ఎలీషా చుట్టూ ఏం కనబడుతున్నాయి? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఆ పర్వతం చుట్టూరు కనబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దైవజనుడు విశ్వసించాడు, ఈ పనివాడు కలవరం పడ్డాడు. ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో కానీ ఒకవేళ కలవరం పడితే శత్రువు మన ఎదురుగుండగానే నిలబడతాడు. శత్రువు ఎప్పుడు నిలబడతాడు? ఎప్పుడైతే నువ్వు కలవరం పడుతున్నావో అప్పుడే శత్రువు నీ ఎదుట నిలబడతాడు. నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు ప్రతిఫలం నా దేవుడు కలగజేస్తే అప్పుడు నీ చుట్టూరు ఏం కనపడతాయి అంటే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు కలవరం పడకు. అయ్యో నాకే ఎందుకు జరుగుతుంది, అయ్యో నాకే ఇలాగెందుకు జరుగుతుంది, నేను ఇంత పరిచర్య చేస్తున్నాను కదా, ఇంత చేస్తున్నాను కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు అనుకోవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకి ఎక్కువగా ఎవరైతే దేవుని పిల్లలు ప్రార్థన పూర్వకంగా ఉంటారో వారికి ఎక్కువగా కలవరము కలుగునట్లుగా సాతాను ఏం చేస్తాడు? ఊపుతూ ఉంటాడు. ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు. ఏబు గారిని ఒకసారి ఎదురుగుండుగా పెడదాం, ఏబు చరిత్రను ఒకసారి ఎదురుగుండుగా పెడదాం. ప్రియా దేవుని బిడ్డలారా, అన్నీ కోల్పోయాడు ఏబు గారు, అన్నీ కోల్పోయాడు. పిల్లల్ని, తన కుమారుల్ని, కుమార్తెలను అందరినీ కోల్పోయాడు. అందరినీ కోల్పోయి, ఆస్తి కోల్పోయి, ఆఖరికి వచ్చేటప్పటికి ఒంటి నిండా ఏం కలిగినాయి? చూడండి, ఏబు గారి గ్రంథం చూడండి, ఆ వాక్యం చూడండి. 1వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు
నాగలి దున్నుచున్న గాడిదలు వాటి సమీపన వేయుచుండగా ఆ, షేయాభివారీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయిరి, ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. కాబట్టి నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే ఆ తప్పించుకొని వాక్య భాగంలో మనం వచ్చినానని. చూస్తే నీకు తెలియజేయడానికి నేను ఒక్కడే వచ్చానని యోబు గారికి పదే పదే చెప్తే, యోబు గారు అన్న నోట నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడిచ్చాడు, గర్భమున దేవుడు తీసుకున్నాడు. నేను నా తల్లి గర్భములో ఉంచి దిగంబరిగా వచ్చి తిని. దిగంబరినే ఏమొచ్చాడండి? దిగంబరినై నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై దిగంబరుగా వచ్చి తిని. ప్రియా దేవుని మీద ఈరోజు భక్తి పరులకు ఎవరికి కష్టాలు, ఎవరికండి కష్టాలు ఎక్కువ? మాట్లాడరండి. కష్టాలు ఎక్కువ ఎవరికి? భక్తి పరులకి, భక్తిహీనులకు కాదు. భక్తిహీనులు ఎలాగ తిరిగినా, ఏం చేసినా, ఎక్కడెక్కడ ఎగిరినా, ఏం చేసినా సాతాను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అని. ఈ భక్తి పరులు ఎంత నిజాయితీగా ఉండి, ఎంత పరిచర్య చేసి, ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే ఈ భక్తి పరుల్ని కిందకు దించాలి ఒక మెట్టు, లేదంటే భక్తిహీనులుగా చెయ్యాలని ఏం చేస్తాడు సాతానుగాడు? ఊపుతూ ఉంటాడు, అనేకమని పెడతా ఉంటాడు, అనేకమని ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకటే మాట, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నారు, దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ఏ విషయంలో కూడా యోబు గారు కంగారు పడలేదు. ఎవరిని విశ్వసించాడు ఆయన? ఎవరిని విశ్వసించాడు? యేసయ్యని. స్థిరమైన పునాది మీద నిలబడ్డారు యోబు గారు. ఆ స్థిరమైన పునాది మీద నిలబడినప్పుడు యోబు గారిని సాతాను కదిలించలేకపోయాడు. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశావు? ఏ విషయంలో కూడా యోబు గారు పొన్నంత మాట. 21వ వాక్యం చూడు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, దిగంబరినై నేను అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా తీసుకొని పోవును. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. యోబు గారు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. దేవుడు నాకు అన్యాయము చేశాడని కూడా చెప్పలేదు. చూసారా? దేవుడు నాకు అన్యాయం చేశాడనే సంగతి కూడా ఒక్క మాట కూడా నోటంట అనలేదు. మనం పుష్కమని అనేస్తూ ఉంటాం, దేవుడు నాకు అన్యాయం చేశాడు. నేనేం చేశానని చెప్పండి పాస్టర్ గారు. నేనేం చేశాను? చక్కగా చర్చికొస్తున్నాను, నిన్ను ముసుకేసుకుంటున్నాను, పెద్ద బైబిల్ పట్టుకుంటున్నాను. నేనేం చేశాను? ఆదివారం క్రమంగా వస్తున్నాను. నాకే కలగాలా? ఏం కలగాలి? నాకే రావాలా ఈ బాధలు అని సులువుగా మనం మాట్లాడతాం. అలా సులువుగా మాట్లాడిన వారు ఎక్కడున్నారంటే ఇంకా అందులో పునాది ఇసుక మీదే ఉంది. యోబు గారు ఎక్కడ నిలబడ్డారు? స్థిరమైన పునాది మీద నిలబడ్డారు. కాబట్టి ఒకే ఒక్క మాట అన్నాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోడు, దేవుడికే మహిమ కలుగును గాక అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో సాతాను గాడికి ఇంకా మండిపోయింది. ఒరి ఇంత చేశాను, ఇన్ని చేశాను, ఫైనల్కి కురుపులు పెట్టాను, రేపు మా సత్యలా ఉన్నాడు, భార్య కూడా దూషించుకొని వెళ్ళిపోయింది, ఇంత చేసినా దేవునికే ప్రైజలా అనగలుగుతాం. మనం ఆ మాట అనగలుగుతామా? ఇప్పుడు వాడిని చూసేటప్పుడు మీకు ఏమనిపించింది? ఇక్కడ నుంచోబెట్టానో సుశాంత్ను చూసేటప్పటికి ఏమనిపించింది? ఏమనిపించింది సుశాంత్ను చూసేటప్పటికి? సుశాంత్ ఏమన్నాడు? దేవునికే మహిమ కలుగునగాక అంటున్నాడు.
ఏమండి, నిన్న కాక మొన్న ఏ రోజు? శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ జరిగింది, 24 గంటల ఆపరేషన్. నిన్న హాస్పిటల్లోంచి వచ్చాడు. ఇప్పుడు మందిరానికి ఎక్కొచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక అని. అట్టి సాక్ష్యము ఎవరికి కలిగి ఉంటారు అంటే, స్థిరమైన పునాది మీద నిలబడేవారు అట్టి సాక్ష్యం కలిగి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసుల పోకడ ఎలాగుందంటే, ఏదైనా కలిసి వస్తే దేవుడు, కలిసి రాకపోతే దేవుడు లేడు, దేవుడు లేడు. అందుకనే భక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏబు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దైవజనుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మా జీవితంలో కూడా అనేకమైనవి జరుగుతూ ఉంటాయి. రేపు నేను వాక్యం చెప్పగలుగుతానా, రేపు నేను నిలబడగలుగుతానా అనుకుంటాను నేను. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, బలపరిచి ఆ సమయానికి ఆ పరిచర్యకి పంపి ఆ పరిచర్యలైనా వాడుకుంటాడు. ఎందుకంటే నేను ఎక్కడ నిలబడ్డాను? స్థిరమైన పునాది మీద నిలబడ్డాను. సాతానుగాడు నాలో ఎన్ని ఎన్నెట్టినా నేను కదల్చబడను. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మనం విశ్వసించేది ఎవరిని? స్థిరమైన పునాది. ఆ స్థిరమైన పునాది మీద మనం ఏం కట్టుకోవాలి? మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలి. ఏ జీవితాలని? మన ఆత్మీయ జీవితాలని కట్టుకోవాలి. విశ్వాసి అయిన వారు మన ఆత్మీయ జీవితం యేసయ్య ఆ పునాది మీద నిలబడాలి. హల్లెలూయా. 3వ మాట, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. వారు విశ్వసింపని వానికి, మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించండి. వారు విశ్వాసింపని దానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఎట్లా ప్రార్థన చేస్తారు? వినిన వానిని ఎట్లు విశ్వసించుదురు? వినని వానిని ఎట్లా విశ్వసించెదరు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లా విందురు? ప్రకటింపబడిన వారు పంపబడిన ఎడల ఎట్లా ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించే వారి పాదాలు ఎలాగంట? సుందరము, ఎంతో సుందరమైనవి. అంటే మీ పాదాలు ఎలా ఉండాలి? ఏమండి అమ్మా, మీ పాదాలు ఎలా ఉండాలి? ఎంతో సుందరములై ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని పరిశుద్ధ వాక్యం నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీ పాదాలు సుందరంగా ఉండాలి. అంటే మైలం ఉండకూడదు నీ పాదాల్లో, పాపం ఉండకూడదు నీ పాదాల్లో. అందుకనే దైవజనులు యేసన్న గారు పాడారు. ఏంటో తెలుసా? నీ పాదాలు అపరంజిమయము, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా
మార్గము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీ పాదాలు అపరంజమయములే ఉండాలి. ఎవరి పాదాలు? పరిశుద్ధ గ్రంథాన్ని చాతపట్టుకున్న నీ పాదాలు. ఏమండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చాతపట్టుకున్న నీ పాదాలు ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, ఎలా పడితే అలా వెళ్ళకూడదు. వారి పాదాలు ఎలా ఉన్నాయంట? ఎక్కడ సుందరమైనవి ఉన్నాయి? ఎక్కడ? ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వే తక్కువగా అంచనా వేసుకుంటున్నావు. బైబిల్ యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారిని ఏం చేస్తుంది? హెచ్చిస్తూ ఉంది, హెచ్చిస్తూ ఉంది. అయితే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? ఇంకా డౌన్ అయిపోతూ ఉన్నాం, ఇంకా డౌన్ అయిపోతూ ఉన్నాం, ఇంకా డౌన్ అయిపోతూ ఆత్మీయ స్థితి ఏమైపోతుంది? ఈ ఆత్మీయ స్థితి ఇంకా కూలుకుపోతూ అణుగుపోతూ ఉన్నావు, కానీ ఆత్మీయ జీవితంలో పైకి లేవలేకపోతూ ఉన్నావు. అక్కడ ఆ మాట మళ్ళీ ఒకసారి చూడండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? చూడండి, వారు విశ్వసింపని దానికి ఎట్లా ప్రార్థన చేస్తారు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ఎట్లాగా విశ్వసిస్తారు? ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు? వారు ఎట్లాగా వింటారు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? చూడండి, పంపబడని వాడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. పంపబడని వాడు. ఇప్పుడు దేవుడు నన్ను పంపబడ్డాడు, ప్రకటించమని పంపాడు. మీ మధ్యలో నేను వచ్చాను, ప్రకటిస్తూ ఉన్నాను. ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలి? వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఎందుకంటే నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎవరిని ప్రకటిస్తున్నాను? జీవము గల దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. జీవము గల దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి మనందరి పాదాలు ఎక్కడుండాలి? సియోనులో, ఆ నూతన సియోనులో, ఆ పర్వతం మీద మన పాదాలు మోపాలి. ఏ పర్వతం మీద మన పాదాలు మోపాలి? దేవుని కొండ మీద, దేవుని పర్వతం మీద, సియోను పర్వతం మీద, ఆ నూతన యెరూషలేము, ఆ పరలోక రాజ్యములో మన పాదాలు. ఎవరు చెప్పట్లేదు ఏంటండి? ఎక్కడ నిలబడాలి మీ పాదాలు? సియోను పర్వతం మీద మీ పాదాలు నిలబడాలి. అందుకని అంటున్నాడు, సువార్త ప్రకటించే వారి పాదాలు ఎక్కడ నిలబడుతున్నాయి? సుందరంగములై ఉన్నాయి. నీ పాదాలు సియోను పర్వతం మీద, ఆ పరలోక రాజ్యంలో నీ పాదాలు మోపాలి. అంతేగాని నరకంలో కాదు మోపేది పాదాలు. ఏమండి, పుణ్యశాస్త్రం ఎక్కడుందో మనకి? పుణ్యశాస్త్రాలకి తిరగాలని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మన పుణ్యశాస్త్రం ఎక్కడుంది? ఆ సియోను పర్వతం మీద మన పాదాలు మోపబడాలి. అదే మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆశ, ఆ నిరీక్షణ నీలో ఉంటే నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉంటావంటే స్థిరమైన పునాది మీద నువ్వు కట్టబడతావు. హల్లెలూయా. ఆ స్థిరమైన పునాది మీద నువ్వు కట్టబడితే నువ్వు ఇంకా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడులు వచ్చినా, సాతాను గాడు నిన్నొచ్చి ఎంత కుదిపినా నువ్వు కదల్చబడవు. సాధారణంగా నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? స్థిరమైన పునాది మీద ఉన్నాను. నన్ను ఊపుతావేంట్రా, పోయి ఇక్కడి నుంచి అని నువ్వు ఎప్పుడైతే అంటే ఆడు అక్కడి నుంచి ఏం చేస్తాడు? అమ్మో, ఎంత ఊపినా మాట్లాడేంటండి, ఎంత ఊపినా ఒకట్లేదు. ఏబు గారిని ఊపి 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 ఏం చేశాడు? పైనలకే ఆడు తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు.
నీ జీవితంలో కూడా నా దేవుడు అట్టి కార్యము జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు మన కళ్ళెదురుగుండగా కనబడుతూ ఉన్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు రాజు ఒక పదిబోని నిలబెట్టి, బంగారపు బొమ్మను నిలబెట్టి, రాజు ఆజ్ఞ ఏంటంటే సకల జనులకి, సమస్త జనులకి ఆజ్ఞ ఏంటంటే ప్రతి వారు కూడా ఆ బంగారపు బొమ్మను ఏం చేయాలి? మ్రొక్కాలి. మ్రొక్కకపోతే చేసేదేంటి? అగ్నిగుండములో పడవేస్తారు. వినాలి ఈ మాట. అగ్నిగుండములో పడవేస్తారు. ఎవరికి మొక్కకపోతే? రాజు తయారు చేసిన ఆ విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుండంలో పడేస్తారు. శాసనం బయట వచ్చింది, శాసనం బయలు వెళ్ళింది. అందరూ మొక్కుతున్నారు, అందరూ దండాలు పెడుతున్నారు, అందరూ చేస్తున్నారు. ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురు కూడా దండాలు పెట్టలేదు. ఎందుకని దండాలు పెట్టలేదు? అబ్బాయ్ మీరు ఎందుకని సాగిళ్ళ పడతలేదు అంటే, మేము జీవము గల దేవుణ్ణి ఆరాధించే ప్రజలము. ఎవరిని? జీవము గల దేవుణ్ణి ఆరాధించే ప్రజలం కాబట్టి మేము బొమ్మలకి మ్రొక్కం, మేము సాగిళ్ళ పడం అని ఛాలెంజ్ చేసుకొని ఉన్నారండి. ఎవరిని విశ్వసించారు? ఎవరిని? యేసయ్యని విశ్వసించారు. స్థిరమైన పునాదిని విశ్వసించారు కాబట్టి వాళ్ళు ఏ విషయంలో కలవరం పడలేదు. రాజుని ఎదిరించారు, రాజు శాసనాలను ఎదిరించారు. కడకి ఏమైందో తెలుసా? అగ్ని ఏడింతలు చేసి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏం చేశారు? అగ్నిలో పడేశారు. అగ్నిలో పడేస్తే ప్రియా దేవుని బిడ్డరా, అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? అగ్నిలో ముగ్గురుని పడేస్తే అగ్నిలో నలుగురు కనబడుతున్నారు. ఆ నాలుగో వ్యక్తి ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. రాజుకి ఆశ్చర్యం అయిపోయింది. అరే మీరు ఎంతమందిని వేసారా? మేము ముగ్గురుమే కదయ్యా. షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని అగ్నిలో వేసాం. మరి నాలుగో వ్యక్తి కనబడుతున్నారు. వాళ్ళు అగ్నిలో కాలిపోవటలేదు, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారా, మాట్లాడుకుంటున్నారా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, ఎవరి జీవితంలో అయినా ఒక నిబంధన కలిగి ఆ స్థిరమైన పునాది మీద ఉండి ఆ పునాదిని మనం విశ్వసిస్తే ఏ విషయంలో కూడా కలవరం పడిపోయాం. ఎందుకు నాకు ఎలా జరిగింది, నాకే ఎందుకు ఎలా జరిగింది అని ఏ విషయంలో కూడా నువ్వు కలవరం పడవలసిన పర్లేదు. నీ కొరకు నా దేవుడు జీవ కిరీటాన్ని సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యాలు 4:11 వాక్యం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను, మరి ఏ రాయి వలను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద ఉన్న మనుషులలోను ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము అని చెబుతూ ఉన్నారు దైవజనులు. ఏ నామం అంట? ఏ నామం అండి? ఏ నామములో రక్షణ? అన్ని నామములు కన్న పై నామము యేసయ్య నామము. ఎన్ని తరములకైన గణపరచబడినది క్రీస్తేసు నామము. యేసునామము జయ జయము, శాతాను శత్రుల్ లయము. యేసునామము జయ జయము, శాతాను శత్రుల్ లయము. హల్లెలూయా. ఓ
కట్టించిన వారే మీరు తృణీకరించిన ఈ రాయి అమూల్యమైన రాయి. ఈరోజు చాలామంది తుణీకరించారు దేవుణ్ణి, యేసయ్యనే. నేను కూడా తుణీకరించాను. నేను కూడా తిట్టేవాడినండి, నేను. ఒక పాస్టర్ గారు మా ఇంటి ఎదురుగుండా లోపల సందులో పాటలేస్తే తిట్టేవాడిని. ఓసారి మా పాస్టర్ అమ్మనే, అప్పుడులో నేను ప్రభుని తెలుసుకోలేదు, ఆవిడ ముందుగా ప్రభుని తెలుసుకుంది. ఓసారి తాగేసి వెళ్ళి చర్చిలోంచి లాక్కొచ్చేసాను. చూసారా, తాగెళ్ళి చర్చిలోకి వెళ్ళి తాగి నేను అలా నిలబడితే పాస్టర్ గారు గడగడలు ఆడిపోయి, అమ్మాయి మీ ఆయన వచ్చాడు వెళ్ళిపో, లాక్కొని పోయి బయటకు వచ్చాను. అటువంటి స్థితిలో నేను యేసయ్యని తుణీకరించి నన్ను ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? నన్ను మూలరాయిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చాలామంది యేసయ్యని తుణీకరించే వాళ్ళు చాలామంది ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని అక్కడ అన్నాడు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, అదే అమూల్యమైన తలరాయి, అమూల్యమైన పునాది రాయి. ఆ పునాది రాతిని విశ్వసించేవాడు ఏ విషయంలో కూడా కలవరము పడరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును, 2 నుంచి చదవమ్మా. అందరూ మోషేను బట్టి మేఘములలోను, సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఆత్మ సంబంధమైన బండ. ఆత్మ సంబంధమైన బండను విశ్వసించేవారు కలవరము పడరు. లేచి నిలబడను మన జీవితాల్లో ఒకసారి ఏ విషయంలో మనం కలవరం పడుతున్నామో, దేనికి మనం కలవరం పడుతున్నామో. ఆత్మ సంబంధమైన బండ, ఇశ్రాయేలులు దాహం తీర్చే బండ, ఆ బండ క్రీస్తే. లేచి నిలబడిన మన జీవితాల్లో ప్రభు, నేను పలానా విషయంలో కలవరం పడుతున్నానయ్యా, నేను కలవరం పడకుండా నీ మీద ఆనుకొని స్థిరమైన పునాది మీద నిలబడే భాగ్యాన్ని నాకు ఇయ్యయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఎందుకు నువ్వు కలవరం పడుతున్నావు? విశ్వాసివి, కలవరం పడవద్దు. నువ్వు క్రీస్తు యేసు బండ మీద కట్టబడాలి. క్రీస్తు యేసు పునాది మీద నువ్వు కట్టబడాలి. ఆయన అమూల్యమైన రాయి. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను సియోనులో ఒక రాతిని వేసి తిని, అది స్థిరమైన పునాది రాయి. ఈరోజు నువ్వు నేను కూడా ఆ స్థిరమైన పునాది మీద కట్టబడాలి. మన జీవితం కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి. అమ్మా,
అయ్యా, ఏ విషయములో నువ్వు కలవరం పడవలసిన పని లేదు. నీ చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, నీ చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయి. నీ పాదములు ఎంతో సుందరములై ఉన్నాయి. ఆయన చెప్తూ ఉన్నారు, ఆ పనివాడు నేత్రములు తెరవబడ్డాయి. అగ్ని గుర్రాల్ని, అగ్ని రథాల్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన నేత్రాలు తెరవబడితే ఆ దేవుని దర్శనాన్ని మనం చూస్తాము. ఆ పునాది మీద, స్థిరమైన పునాది మీద మనం నిలబడదాం. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సూర్యుడు లేని, చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలే లే. సూర్యుడు లేని, చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలే. ఆ దివ్య నగరిలో కాంతులను విరజింపెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజింపెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. కలలు లేని, కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు దరికేయా. కళ్ళు లేని, కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు నీ శాశ్వత రాజ్యముకై. నీ శాశ్వత రాజ్యముకై నడిపించుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది. అయ్యా, స్థిరమైన పునాది మీద మేము నిలబడాలి. ఆ స్థిరమైన పునాది మీద మేము కట్టబడాలి. ప్రార్థన చేసుకుందాం. నాయనా, ఏ విషయంలో కూడా మేము తొట్టిల్లిపోకూడదు, ఏ విషయంలో కూడా మేము కలవరాలు పడకూడదు నాయన. అయ్యా, మేము కలవరం పడకుండా మాకు ధైర్యాన్ని నాయన, మాకు సహనాన్ని నాయన, నీ స్థిరమైన పునాది మీద మేము నిలబడాలి. ఏ సాతాను వచ్చి మమ్మల్ని ఊపినా, బెదిరించినా మేము బెదరకూడదు నాయన.
ఒక నిబ్రం కలిగి ధైర్యం కలిగి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీ కొందనాలు, జీవాధిపతినికి స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తానికి స్తోత్రములు నైనా. శాలేము రాజ్యమే మాకు సాలిన దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు నైనా. కృపా కనుకరము కలిగిన దేవుడివి నా తండ్రి. అయానికి లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆకాశము నీ సింహాసము, భూలోకము నీ పాదపీఠమై ఉన్నది తండ్రి, నీకు స్తోత్రములు నైనా. నీ కొందనాలు తండ్రి. అయా అప్పుడు దాకా నీ షౌకులను నిలబెట్టుకుండి నా తండ్రి. మాతోను సూటిగాను నైనా తేటగాను తేటగా మాతో మాట్లాడున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. షౌకులను బలపరిచి నీ కుప్పలు వాడుకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీ కొందనాలు నైనా. దయగలిగిన దేవుడివి, కుప్పగలిగిన దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా నైనా, మేమే బండ మీద నిలబడాలి, ఏ బండ మీద మేము నిలబడి ఉన్నాము ప్రభా. ఈరోజు మాతో మాట్లాడున్నావు తండ్రి, నీ కొందనాలు ప్రభా. కొట్టుకెళ్ళిపోయే బండ మీద కాకుండా ప్రభా, స్థిరమైన బండ మీద మమ్మల్ని స్థిరపరిస్తుండ తండ్రి, నీ కొందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రములు తండ్రి. నాయన నీ తల మూలరై వలె ఉంటామన్నావు ప్రభా. అయా మేము రాటి వలె మూలరైవగా నాయన మేము ఉంటాకి మీకు గొప్ప సోపండు తండ్రి, నీ కొందనాలు నైనా. అయా నాయన నీ వలె మేము జీవించే ఆత్మను మాకు దయచేయండి అయ్యా. అపవాదిగాడు అనేకమైన నాయన శోధనలు విరుకులు కలిగించిన ప్రభా, మేము కుడుముకైనాను ఎడమకైనాను తొట్టెలుగా అయా నీ రాటి మీద నిలబడే ఆత్మను మాకు కలిగేసేయండి అయ్యా. నీ కొందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. అపవాదిగాడు అనేకమైన బోనములే తడుపబా, వాటికి మేము చెక్కబడకుండా వాటిని గాడిని గద్దించే ఆత్మను మాకు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రములు నైనా. పరిశుద్ధాత్మ దేవుడా, ఒక్కొక్కరి పైన ఆత్మ హృదయం కలిగి ఉండటం నీకు సోపండు తండ్రి, నీ కొందనాలు. అపవిశ్వాసంగా కాక విశ్వాసంగా నైనా నీ బిడ్డలుగా నిలబడే ఆత్మను దయచేయండి తండ్రి, నీకు స్తోత్రములు నైనా. మేము సియోనులో నించుండే ఆత్మను కలిగేసేయండి అయ్యా. మా పాదములు సియోనులో ఉండడానికి నీకు సోపండు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ కొందనాలు పోవా, నీ కుప్పను బట్టి పోవా, నీ ప్రేమను బట్టి నైనా మా పాదాలు అపరంజిగా మార్చబడ్డకు నీ కుప్ప సోపండు తండ్రి అయ్యా. నైనా నీకు స్తోత్రములు తండ్రి, కుప్ప సోపండి. అలాగే ఈ శ్వాసలందరూ కూడా పోవా అయ్యా. ఈ వాక్యాన్ని విన్నారు తండ్రి, వాళ్ళ హృదయంలో నీరు కట్టి బలపరుస్తండి దేవానికి స్తోత్రములు నైనా. ఈయన వదిలేసిన వారిగా కాకుండా వాక్యాసారిగా జీవించే ఆత్మను కోపును మీరు కలిగిసేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మ దేవుడా, నీ చేతులకు అప్పగించుకుంటున్నాం పోవా, నీకు స్తోత్రాలు. ఈ విశ్వాసులు వచ్చారు పోవా, ఎవరైనా బలహీనంగా ఉంటే మీరు ముట్టండి, బాగు చేయండి. అనారోగ్యం చేత బాధపడుతుండగా మీరు ముట్టండి, స్వచ్ఛపరుస్తండి పోవా. అయానికి స్తోత్రములు తండ్రి. ఉద్యోగాలు, చేతి పనులు, వ్యాపారాలు పోవా, అనేకమైన రకరకాల పనులు చేతన బిడ్డలను నిండుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప సోపండి తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వెంతైనా పరిశుద్ధుడివి నాయనా. అలాగే సుశాంతని చేతులకు అప్పగించుకుంటున్నాం పోవా అయా. నీ కొందనాలు తండ్రి. నీ మధువులు నీ మందిరములు వెతుకుతున్న బిడ్డ పోవా అయా, నీకు స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డ నైనా భయపడకుండా ధైర్యముగా నిలబడతగి నీ కృప చూపేవు తండ్రి, నీకు స్తోత్రములు నైనా. ఇక మీదట భయపడకుండా ప్రతిదానికి ధైర్యంగా నిలబడే ఆత్మను కొవ్వును మీరు కలిగేసేయండి అయా. నీకు స్తోత్రములు తండ్రి. నీ మాటను అంగీకరించి నీ మాటకు లోబడే ఆత్మ బిడ్డకు దయచేయండి నాయనా, నీకు స్తోత్రాలు. నీ చిత్తమును నీ ఉద్దేశమున బిడ్డల పట్ల మీరు నెరవేర్చండి. ఆ కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం పోవా. అలాగే నా తండ్రి, నీకు స్తోత్రాలు. చావుకులకు ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, బలాన్ని మీరు దయచేయండి పోవా. ఒక బలమైన పాత్రగా వాడబడాలి ఈ నూతన సంవత్సరంలో. ఒక నూతనమైన కార్యాన్ని దైవ సేవకుల పట్ల యేసయ్యా మీరు జరిగించండి తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అయా నీకు స్తోత్రములు తండ్రి. బలపరచండి నైనా. గొప్పనివ్వండియా, గొప్పనివ్వండియా. నీ గొప్ప కావాలి పోవా, నీకు స్తోత్రములు తండ్రి. అయా నీ శక్తి కావాలయ్యా. అయా నైనా అయా శరీరము నైనా చావులు సహకరించాలి, అటు శక్తిని దయచేయండి. బలహీన పడుతున్న దురాత్మని నామల విడుదల కలగసేయండి తండ్రి,
నీకు వందనాలు. విడుదల కలగసేయండి అయ్యా, విడుదల కలగసేయండి అయ్యా. నీకు స్తోత్రములు. చావుకుల చుట్టూ నీ కంచెని కాపుదలు ఉంచండి, నీ రక్తాన్ని పోర్చించండి, నీ గొప్పని అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపుడా, పిలిచిన వాడివి, నమ్మదగిన వాడివి నైనా. నీ పిలుపుకు తగినట్లుగా నడిచే ఆత్మను, గొప్పను, అభిషేకాన్ని మీరు దయచేయండి తండ్రి. మీరు గొప్ప చూపే కార్యాన్ని దయచేయండి. అలాగే వచ్చిన బిడ్డల్ని, మమ్మల్ని, సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్థిరమైన పునాది మీద ప్రభు మనందరినీ నిలబెట్టునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ కూడా చక్కగా భోంచేసి వెళ్ళండి. ప్రార్థన అవసరం ఉన్నవారు ప్రార్థన